అదేంటి నల్లగా ఎలా అవుతాయి? అయితే ఆకుపచ్చగానో లేదంటే ఎర్రగానో, అది కాదంటే పసుపచ్చగానో మారాలి కదా. అదేనక్క, మాంత్రిక శక్తి అంటే అదే. ఇప్పుడు మనందరం ఒక్కొక్కరిగా ఆ నీళ్లలో చేతులు పెడదాం. ఎవరు దొంగతనం చేస్తుంటే వాళ్ళ చేతులు నల్లగా మారిపోతాయి. అయినా అందరూ ఎందుకు పెట్టాలి? ముందు ఈ మీరాని పెట్టమనండి. దీని మీదే మాకు అనుమానంగా ఉంది. మీరాతో పాటు మనం కూడా చేతులు పెడదామమ్మా. అవునత్తయ్యా, ఇంట్లో ఎవరు దొంగతనం చేశారో అందరూ చేతులు పెట్టినప్పుడే కదా తెలుస్తుంది. నేనైతే చేతులు పెట్టడానికి రెడీ. లేదురా, ముందా మీరానే చేతులు పెట్టాలి. అలాగే నానమ్మా, దాందే ఉంది. మీరే గారు మీరు 2 చేతులు పెట్టండి, రండి. సరే, నేరం నిన్న నా మీద మోపారు కాబట్టి ముందు నేనే చేతులు పెడతాను. చూసారా, మీరా గారి చేతులు నల్లగా కాలేదు. అంటే తను దొంగతనం చేయలేదు. అనవసరంగా మీరే తనని నిందించారు. ఇప్పుడు నేను చేతులు పెడతాను. నా చేతుల కలర్ అయినా మారుతుందో లేదో చూస్తాను. చూసారా, నా చేతులు కూడా యాజ్ ఇట్ ఈస్గా ఉన్నాయి. అంటే నేను కూడా దొంగతనం చేయలేదు. నాన్న, అమ్మ, ఇప్పుడు మీరు పెట్టండి. మోయా నేను కూడా చేతులు పెడతాను. పెట్టరా బుజ్జి, ఇక్కడ ఎవ్వరిని వదిలేది లేదు. అందరూ సమానమే. పెట్టే. హాయ్, నా చేతుల కలర్ మారలేదు అంటే నేను కూడా దొంగతనం చేయలేదు. అదితి, నువ్వు చేతులు పెట్టు. నేనెందుకు పెట్టాలి గౌతమ్? నేనేమి ఇంటి మనిషిని కాదు కదా. ప్రతిసారి మా ఇంటి విషయాల్లో తలదూరుస్తున్నావు కదా, నిన్ను కూడా నమ్మడానికి వీల్లేదు. పెట్టు. చూడు, నా చేతుల కలర్ మారలేదు కదా. అనవసరంగా నన్ను అనుమానించావు. ఛ! మీరందరూ కలిసి మీరా గారిని అనుమానించారు కదా, అందుకే నిన్ను కూడా టెస్ట్ చేశాను. అమ్మో, అసలు ఇదేం పరీక్ష ఉందిగా? మన తాతల కాలం నాటి మాంత్రికుడు మన కొంప ముంచడానికి వచ్చినట్టుంది. ఈ కాలంలో కూడా అలాంటి మాంత్రికులు ఉన్నారంటే నాకైతే నమ్మబుద్ధి కావట్లేదండి. ఏదో అనుమానంగా ఉంది. కల్లారా చూస్తూ ఇంకా అనుమానం అంటావంటే? ఇంట్లో అందరూ ఆ వాటర్లో చేయి పెడుతున్నారు. వాళ్ళ ఎవరి చేతులు కలర్ మారడం లేదు. వాళ్ళెవరూ దొంగతనం చేయలేదు కాబట్టి వాళ్ళ చేతులు కలర్ మారలేదు. అంటే ఇప్పుడు గనక మనం చేతులు పెడితే ఖచ్చితంగా మన చేతులు నల్లగా మారిపోతాయేంటి? మన అంటారేంటి? నాకేం సంబంధం లేదు. నా చేతులు నార్మల్గానే ఉంటాయి. నీ చేతులే కలర్ మారుతాయి. అదేంటే అలా అంటున్నావు? మనిద్దరం కలిసే కదా దొంగతనం చేసాం. కలిసి ఎక్కడ దొంగతనం చేసాం? నేను ప్లాన్ చెప్పాను, మీరు గాజులు ఎత్తుకొచ్చారు. ఇదేంటే అవంతిక, ఇప్పుడు నువ్వు నన్ను వదిలేస్తావా? మిమ్మల్ని నేను వదిలేసినా మా తమ్ముడు వదిలేడండి. మా అమ్మ నాన్న కూడా వదిలిపెట్టరు. అలా భయపెడతావేంటే? ఆయన ప్లాన్ నీది, ఎగ్జిక్యూషన్ నాది. ఈ దొంగతనంలో మన ఇద్దరికి భాగస్వామ్యం ఉంది. నేను గాని దొరికిపోయానంటే నీ పేరే చెప్పేస్తా. దయచేసి అంత పని మాత్రం చేయకండి. మీరు ఇంటి అల్లుడు అన్న గౌరవంతో కనీసం అయినా వదిలేస్తారు. నన్ను అలా వదిలిపెట్టరు. మెడ పట్టుకుని బయటికి గంటేస్తారు. ఓసై, నీకు అర్థం కావట్లేదే. నేను దొరికిపోయినా నువ్వు దొరికిపోయినా ఒకటే. ఇప్పుడు ఏం చేద్దామే?
నీళ్ళల్లో చేతులు పెట్టకపోతే గౌతమ్ గాడు ఒప్పుకోడు, పెడితేనేమో నేను దొంగనని తెలిసిపోతుంది. అసలు నాకేం చేయాలో అర్థం కావట్లేదే. అవంతిక ప్లీజే, ఈ గండంలో నుంచి బయటపడే మార్గం ఏదో ఒకటి ఆలోచించవే. ఇదిగో నేను ఆ నీళ్ళల్లో చేతులు పెట్టకుండా చూడు. హా, అదే ఆలోచిస్తున్నాను. ఒక్క నిమిషం ఉండండి. అక్క, మీరిద్దరూ ఇక్కడేం చేస్తున్నారు? అక్కడ అందరూ నీళ్ళల్లో చేతులు పెడుతున్నారు, మీరు కూడా రండి. నువ్వు వెళ్ళరా, మేము వస్తాము. నువ్వు నాడు బామ్మర్ది, మా ఇద్దరికి ఓ చిన్న పనుంది, నువ్వు వెళ్ళు, మేము వచ్చేస్తాం. అదేం కుదరదు బావా, పరీక్ష అంటే పరీక్షే. మీతో సహా అందరూ చేతులు పెట్టాలి. రండి రండి అక్క, బామ్మర్ది పద. రండి 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 రండి. మన ఇంట వంట లేని పనులన్నీ చేస్తున్నారు. ఇంటి పెద్దదాన్నని కూడా చూడకుండా నన్ను కూడా అనుమానించి గంగాళంలో చేతులు పెట్టమంటున్నారు. ఇది నిన్ను అనుమానించడం కాదమ్మా, అందరితో పాటు నువ్వు కూడా నీ నిజాయితీ నిరూపించుకుంటే బాగుంటుంది కదా. అవునత్తయ్యా, మరోలా అనుకోకండి. నిండా మునిగాక చలేముంది అన్నట్టు ఇంకా అనుకోవడానికేముందిలే. చూసారా, నా చేతులు ఏమన్నా రంగులు మారాయా? నేనేమైనా దొంగతనం చేశానా? ఇదిగో బాబు, నువ్వే చూడు. ఇది నీ తాంత్రిక విద్య కదా. లేదమ్మా, మీరు దొంగతనం చెయ్యలేదు, మీ నిజాయితీని నిరూపించుకున్నారు. మాంత్రికుడు గారు, నిరూపించుకోవాల్సిన వాళ్ళు ఇంకో ఇద్దరున్నారు. అక్క, బావా, మేమందరం ఆ గంగాళంలో చేతులు పెట్టేశాం. ఇంకా మిగిలింది మీరిద్దరే. రండి, చేతులు పెట్టండి. రండి. ఏం చూస్తున్నారు? రండి, చేతులు పెట్టండి. అవంతిక ముందు పోయి నువ్వు చేతులు పెట్టు. చూసారా, అవంతిక చేతులు నార్మల్గానే ఉన్నాయి. అంటే మేమిద్దరం దొంగతనం చేయలేదు, మాకు ఈ దొంగతనానికి ఏ సంబంధం లేదు. ఎప్పుడైనా మా నిజాయితీ నమ్మండి. బావా, గంగాళంలో చేతులు పెట్టింది అక్క మాత్రమే, నువ్వు కాదు. నువ్వు కూడా చేతులు పెట్టాలి, తప్పదు, పెట్టు. ఏంటి బామ్మర్ది, మీ అక్క ఒకటి నేనొకటినా? ఇదిగో మేమిద్దరం ఒకటే కదా.